సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మనం గనక బొమ్మల కొలువుని గమనించినట్లయితే పైన అంతా కూడాను దశావతారాలు ఈ విధంగా దేవీ దేవతలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో రామాయణ, భాగవత, భారతాల గురించి ఉన్నటువంటి వాటిని అంతటిని కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకని ఈ పిల్లలు ఎవరైతే వస్తారో వారందరూ కూడాను చాలా జిజ్ఞాసగా అడుగుతారు. అదేమిటి అన్నప్పుడు వారికి తెలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు గాను ఈ దేవతలకు సంబంధించినటువంటిది. ఆ తర్వాత కొన్ని విభిన్నమైనటువంటి జంతువులని పులి, మేక ఇత్యాదులన్నీ కూడాను, అంటే విభిన్నమైనటువంటి జంతువులే కానీ ఎలా కలిసి ఉన్నాయో చూడు అని చెప్పటానికి సంకేతంగా అక్కడ పెడతారు. అదేవిధంగా రాజు, మంత్రి ఈ విధంగా పెడతారు బొమ్మలు. ఇట్లా ఎందుకు పెడతారయ్యా అంటే, ఇక్కడ అందరూ సమానమే, అందరూ మానవులే అని చెప్పటానికి సంకేతంగా ఈ విధంగా రాజు గారు, మంత్రి గారు అని పెట్టడానికి సంకేతం ఇది. ఈ పక్కన అంతా కూడా పార్కు లాగా వేస్తారు. అది ఎవరి వారి ఇష్టాను ప్రకారంగా పెట్టుకునేటటువంటిది ఇది బొమ్మల కొలువు. అయితే ఈ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు వారి యొక్క ఆ కళా నైపుణ్యం ఏదైతే ఉందో ఆ కళా నైపుణ్యానికి తగ్గట్టుగా చాలా అందంగా పెట్టుకుంటారు చాలామంది. కొందరు తేలికగా కొన్ని మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది మామూలుగా వేడుకగా పెట్టుకునేటటువంటిది.